ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం ఏంటంటే, ఈ క్రిస్మస్లో మరి మహిళల పాత్ర అంటే క్రీస్తు జయంతిలో మహిళలు, యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు మరి ఆ ప్రభువు పుట్టినటువంటి జన్మదినంలో మహిళల పాత్ర ఏంటి, ఎవరెవరు ఉన్నారు అనేటువంటి విషయాల్ని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభువారి జననాన్ని మనం గుర్తు చేసుకునే ముందు అందులో ఈ యొక్క మరి స్త్రీల యొక్క పాత్ర ఎంత ఉంది అనేటువంటిది మనం ఆలోచించినట్లయితే ఆ స్త్రీల పాత్ర ఉంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం కూడా లేదు. అసలు ఈ స్త్రీలు లేకుంటే ఈ క్రిస్మస్ సంబరం జరిగి ఉండేది కాదేమో కదా. మరో మాట చెప్పాలంటే క్రిస్మస్ అనేటువంటిది స్తుతుల పండగ. క్రైస్ట్ మాస్ అంటే ఆరాధన స్తుతించడం అనమాట. కాబట్టి క్రిస్మస్ అంటే ఏంటంటే స్తుతుల పండగ. ఇక్కడ మనం బైబిల్ గ్రంథాన్ని గమనించినట్లయితే మహిళలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువును స్తుతించారు. ఎక్కడ? బైబిల్లో ఉన్నటువంటి మహిళలంతా కూడా యేసు ప్రభువును స్తుతించారు. ఈ క్రిస్మస్లో స్తుతి లేకుంటే క్రిస్మస్ అంతా కూడా శూన్యంగా ఉంటుంది. క్రిస్మస్ రోజున మనం చేసేటువంటి స్తుతులు చెల్లించకపోతే అది పండగ కాదు, శుద్ధ దండగ. ఈ సత్యాన్ని మీరంతా కూడా గమనించాలి. సరే, నేను ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ వెళ్తాను. మరి యేసుక్రీస్తు ప్రభువు యొక్క పుట్టుకలో, ఆ యొక్క జన్మములో, యేసుక్రీస్తు ప్రభువు యొక్క జననంలో ఈ స్త్రీల పాత్ర ఎంతో ఉంది. అందులో మొట్టమొదటిగా మనకు అందరికీ తెలుసు ఎవరు? మరియమ్మ గారు. ఎందుకంటే యేసు ప్రభువు భూలోక రాజ్యానికి రావడానికి కారకురాలు ఎవరంట? మరియమ్మ గారు అనమాట. ఇక్కడ ఈ క్రిస్మస్లో ఈ యొక్క మరియమ్మ గారిది ప్రధానమైనటువంటి పాత్రని చెప్పొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే బైబిల్లో యెషయా భక్తుడు ఏమంటాడు? కన్యక గర్భవతి కుమారుని కనును అని చెప్పి యెషయా గారు ప్రవచించాడు. ఇక్కడ కన్యకలందరూ కూడా మెస్సయ్యకు జన్మనివ్వాలని చెప్పి చాలా ఆశపడ్డారు. ఆ రోజుల్లో రాజకుమార్తెలందరూ వివాహం చేసుకోవటం మానేసేసి కన్యకగే మరి లోకరక్షకుడు ఉద్భవిస్తాడు కాబట్టి కన్యకలందరూ కూడా వివాహం చేసుకోవటం మానేసి వెయిటింగ్ చేస్తూ ఉన్నారంట. నా కడుపున పుట్టాలని చెప్పేసి మెస్సయ్య నాకు జన్మించాలని వాళ్ళు వివాహం కానటువంటి కన్యకలందరూ ఎదురు చూశారంట. రాజకన్యక వివాహం మానేసి, కానీ దేవుడు మాత్రం మరియమ్మ గారిని కనికరించాడు. గాబ్రియేలు దూత యేసుక్రీస్తు ప్రభువు తల్లిని మరియమ్మ గారి దగ్గరకు వచ్చి, దేవుని వలన నీవు కృప పొందితివి, లూకా సువార్త 1:30 మరి ఆ దేవుడి దూత చెప్పాడనమాట. ఈ వార్త ఆమె విన్నది ఎలాగైపోయిందంటే నివ్వెరిపోయిందంట. ఆశ్చర్యం పొందింది, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది ఆమె. అయితే ఆ ఆశ్చర్యం నుంచి కోలుకొని, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చెప్పిన నాకు జరుగును గాక అని చెప్పి ఏం చేసింది? విధేయత. గమనించాలి ప్రియులారా. అక్కడ ఆమె నివ్వెరపోయినప్పటికీ, ఆశ్చర్యపోయినప్పటికీ వెంటనే యాక్సెప్ట్, విధేయత చూపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి క్రిస్మస్ శుభవార్తను మొట్టమొదట వినినటువంటి మహిళ ఎవరు? మరియమ్మ గారు. క్రిస్మస్ శుభవార్తను మొట్టమొదటి వినేటువంటి మహిళ ఎవరంటే మరియమ్మ గారు అనమాట. ఎలా బ్రదర్? నిజమే కదా. అసలు యేసు ప్రభువు లోకరక్షకుడిగా వస్తాడంటేనే అది శుభవార్త. ఆ క్రిస్మస్ అనమాట. అది మొట్టమొదట విననటువంటిది ఎవరు? లోకంలో భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులందరిలోకి మొట్టమొదటిగా మరియమ్మ గారు విన్నారు. ఈ క్రిస్మస్ శుభవార్త మొట్టమొదటి విన్నటువంటి మహిళ అయినా ఎవరైనా మొట్టమొదటి విన్నది ఎవరంటే మరియమ్మ గారు. ఇంకా ఆడాము కాబట్టి మొట్టమొదటి మహిళ ఆమె వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ అసలే ఆలోచించండి, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరిలో ఒక ఆమె మొట్టమొదటిగా ఆ మాట విన్నదంటే నిజంగా అది ఎంత భాగ్యం. ఏదైనా ఒక విషయం మీకే ఫస్ట్ తెలిసింది అనుకోండి, ఎస్ నాకే ఫస్ట్ తెలియజేశారు అని చెప్పి ఆశ్చర్యపోతారు లేదా? అలాగే ఈ యొక్క క్రిస్మస్ శుభవార్తను మొట్టమొదటగా విన్నటువంటి మహిళ ఎవరంటే మరియమ్మ గారు అనమాట. కాబట్టి ఆమెకి ఎంతో అద్భుతమైనటువంటి భాగ్యం దొరికిందో చూసారా. యేసు ప్రభువారు జన్మించారని చెప్పి ఆ జన్మించడం కొరకు దేవుడు ఈ మరియమ్మ గారిని ఒక సాధనంగా వినియోగించుకోవడమే కాకుండా ఆ శుభవార్తను మొట్టమొదటిసారి వినటానికి ప్రభువారు కృప చూపించాడు మరియమ్మ గారికి. ఇది గమనించదగ్గ విషయం. మరొక విషయం ఏంటంటే, ఈ మరియమ్మ గారిని దేవుడు సాధనంగా వినియోగించుకున్నాడని, ఈమెను దేవతగా మనం ఆరాధించాలని చెప్పి దేవుడు కోరుకోవడం లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం కూడా ఈమెను పూజించడం, ఆరాధించడం దేవునికి ఇష్టం లేదు. రక్షకునికి జన్మనిచ్చిందని చెప్పి ఆమెను మనం దేవుని కంటే ఎక్కువగా హెచ్చించడం దేవునికి ఇష్టం లేదు. ఈ మరియమ్మ గారిని దేవుడు ఒక సాధనంగా వినియోగించుకోవడానికి కారణాలు ఉన్నాయన్నమాట. ఏమిటా కారణాలని చూద్దాం. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, నెంబర్ 1 ఈమె రక్షణ అనుభవం, ఈమె రెండోది విధేయత, నెంబర్ 3 ఈమె దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం జీవించినటువంటి స్త్రీ అనమాట. ఈ లక్షణాలన్నీ కూడా దేవుని కృప పొందుటకు అర్హురాలుగా ఆమెను చేశాయన్నమాట. వింటున్నారా? కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా,
స్త్రీలైనటువంటి మీరు కూడా ఈ యొక్క రక్షణ అనుభవం, విధేయత, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ లోకంలో దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఒక సాధనాలుగా వినియోగించుకుంటాడు, సందేహం లేదు. మరియమ్మ గారి యొక్క జీవితం సుఖదుఖాల సమ్మేళనం. సుఖం ఉందా? సంతోషం ఉందా? ఉన్నాయి. శుభవార్త అంటే మరి సుఖమే కదా. కానీ దుఃఖం, శ్రమ, పెళ్లి కాకముందే గర్భం ధరించడం ఎంత దుఃఖం అనిపించింది. కాబట్టి ఇక్కడ ఈ మరియమ్మ గారు ఈ యొక్క క్రిస్మస్ శుభవార్తతో పాటు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ వార్త కూడా విన్నది. నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును అనేటువంటి వార్త కూడా ఎవరు విన్నారు? మరియమ్మ గారు. అందుకే మరియ జీవితం సుఖ దుఃఖాల యొక్క సమ్మేళనం. లూకాసు వార్త 2:35 మీరు చదువుకున్న తర్వాత. సో ఇంకా ఇక్కడతోటి మనం మరియమ్మ గారి గురించి ఆప్ చేద్దాం, ఇంకొంచెం ముందుకెళ్దాం. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకలో అంటే క్రీస్తు జననంలో స్త్రీ పాత్ర వహించినటువంటి వారిలో రెండవది అన్న. ఇక్కడ అన్నగారు చూసినట్లయితే లూకాసు వార్త 2:36 మీరు చదువుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం కొరకు దేవుడు మరియమ్మ గారి గర్భాన్ని వాడుకుంటే ఆ క్రిస్మస్ బాలుని చూడటానికి, చూసి తరించటానికి, ఆ బాలుని చూసి స్తుతించడానికి దేవుడు అన్నను వాడుకున్నాడు. చాలామంది ఈమెను హన్న అని చెప్పి సంబోధిస్తారు. హన్న ఏమో సమూయేలు గారి తల్లి. హన్న వేరు, అన్న వేరు. వింటున్నారా? హన్న వేరు, అన్న వేరు. ఈమె ఆషేరు గోత్రికురాలు. లూకాసు వార్త 2:36 ఉంటుంది. ఆషేరు గోత్రానికి దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు ఏంటంటే, ఆషేరు నొద్ద శ్రేష్టమైనటువంటి ఆహారం కలదు, రాజులకు తగినటువంటి మధుర పదార్థములను అతడు ఇచ్చును అని ఆదికాండం 49:20 ఈ యొక్క మాటను మనం గమనిస్తాం. ఆదికాండం 49:20. వింటున్నారా? ఆషేరు గోత్రానికి దేవుడిచ్చినటువంటి వాగ్దానాల్లో మొదటిది ఏంటంటే ఈ ఆదికాండం 49:20 ఉంటుందన్నమాట. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగినటువంటి మధుర పదార్థములు అతడిచ్చును. నెంబర్ 2, రెండో వాగ్దానం ఏంటంటే, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడును, అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును, తన పాదమును తైలములో ముంచుకొనును. ద్వితీయోపదేశకాండం 33:24 ఈ మాట మనకు ఉంటుంది. నిజంగా ఈ దీవెనలన్నీ కూడా ఈ మహిళ పక్షంగా నెరవేరాయి. అన్న ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. అన్నగారు ఏమి ఒక మరి సాధారణమైనటువంటి ముసలామె అని మీరు అనుకోకండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆషేరు గోత్రికురాలు. అందుకనే గోత్రం అక్కడ మరి తెలియజేయబడుతూ ఉన్నది. వింటున్నారా? ఈ రెండు వాగ్దానాలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 33:24. నెక్స్ట్, ఈమె ఆషేరు గోత్రికురాలు. నెంబర్ 2, ఈమె ఎవరంటండి? ప్రార్థనా పరురాలు. లూకాసు వార్త 2:37 మీరు చదువుకున్నట్లయితే చాలామంది ఈమె వయసు 84 సంవత్సరాలని చెప్తారు. అలా అని చెప్పి బైబిల్ గ్రంథంలో లేదు. వింటున్నారా? ఈమె వయసు 84 సంవత్సరాలని మనం అనుకుంటుంటాం, కానీ అలా బైబిల్ గ్రంథంలో లేదు. చక్కగా మనం గమనించినట్లయితే 84 సంవత్సరములు విధవరాలయుండెను. అమ్మ, బైబిల్ లెక్కలో చాలామందికి అర్థం కాదనమాట. 5 రెట్లు 2 చేపలు 5,000 మందికి పంచను సింపుల్ అయిపోతుంటుంది. దేవుడి లెక్క వేరు. వింటున్నారా? 5 + 2 = 7 అవ్వాలి, కానీ 5 + 2 = 15,000, 20,000 నీ ఇష్టం, ఎంత వేసుకుంటా వేసుకో అన్నట్టుంది బైబిల్ లెక్క. ఇక్కడ ఈ మాట చదివితే మీరు ఏమని ఉంటుంది? అందరూ ఆవిడ వయసు ఎంత? 84 సంవత్సరాలు, అంతే, అయిపోయింది. నో, ఒక్కసారి ఆగి ఆలోచిద్దాం, జూమ్ చేద్దాం. అసలు 84 సంవత్సరాల కాదని చూసినట్లయితే ఒక్కసారి నెమ్మదిగా దాంట్లో ఉన్న సత్యాన్ని మనం గమనించాలి. ఇక్కడ 84 సంవత్సరాలు విధవరాలయుండెను. 2వ అధ్యాయం 37వ వచనం. ఇక్కడ 7 సంవత్సరాలు భర్తతో సంసారం చేసింది. 2వ అధ్యాయం 36వ వచనం. అమ్మ గమనించాలి. 37లో ఆమె ఏంటంటే 84 సంవత్సరాలు విధవరాలైంది. 84 సంవత్సరాలు భర్తతో కాపురం అంటే సంసారం చేసిందేమో 2:36 ప్రకారం 7 సంవత్సరాలు. 84 + 7 = 91 సంవత్సరాలు అయ్యాయి. ఓ, రాంగ్గా అర్థం చేసుకున్నాను ఎంతకాలం నేను అనుకుంటున్నారా? నిజమే, మనం అంతా రాంగ్ అని అర్థం చేసుకుంటాం. రైట్ ఆన్సర్ = 91 ఇయర్స్ అనమాట. ఇప్పుడు చెప్పండి, ఆవిడ వయసు ఎంత? భర్తతో ఉన్నది 7 సంవత్సరాలు, విధవరాలుగా ఉన్నది 84 సంవత్సరాలు. 84 + 7 = 91 సంవత్సరాలు. వింటున్నారా? ఆగండి, కంగారు పడకండి. అయితే పుట్టిన నాట నుండి వివాహం అయ్యేంత వరకు వయసు ఇక్కడ ప్రస్తావించబడలేదు. అది ఒకవేళ ఒక 19 సంవత్సరాలు వేసుకుంటే ఈమె వయసు 84 + 7 + 19 అంటే ఎంత వస్తుంది? వామ్మో, 110 సంవత్సరాలు. చూసారా దేవుడి లెక్కలు ఎలా ఉన్నాయో? కాబట్టి మనం ఒక్క మాట మీద ముందుకెళ్ళిపోతుంటుంటాం. వినాలి.
జాగ్రత్తగా వినాలి. నేను 19 వేసాను, ఆమెకు 16కి అయ్యిందో మరి ఎంత అయిందో మనకు తెలియదు, కానీ జస్ట్ అంటే ఖచ్చితంగా మనం ఆవిడ వయసు ఎవరు చెప్పలేము అన్నమాట. ఇంతకని ఇక్కడ ఆవిడకు ఒక 84 సంవత్సరాలే ఉండి 7 సంవత్సరాల భర్తతో కాపురం చేసి, భర్తకు కాపురం చేయకముందు, పెళ్లి కాకముందు ఒకవేళ ఆవిడకి 19 సంవత్సరాలకి ఉన్నట్లయితే 110 సంవత్సరాలు వచ్చింది. అంటే ఈమె 100 సంవత్సరాలు పైబడినటువంటి మహిళ అని చెప్పి ఖచ్చితంగా తెలుస్తుంది మనకి. 100+. వా, వండర్ఫుల్ కదా. ఎంత ఆధ్యాత్మికమైన మరం ఉన్న చూసారు ప్రియులారా, వింటున్నారా? సరే, ఇక్కడ ఆమె పరిచర్య, ప్రార్థన ఏంటంటారు? ఆమె పరిచర్య, ప్రార్థన. పరిచర్య కేవలం వాడు చేసే పరిచర్య ఏంటంటే ప్రార్థన అనమాట. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, విధవరాలైండి దేవాలయమని విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింపగలు సేవ చేయుచుండెను. సేవ చేయటం అంటే అక్కడ పాత్రలు ఇక్కడ పాత్రలు తోడతాం ఇదే అనుకుంటారు. ప్రార్థనా పరిచర్య ఆవిడది. దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింపగలు చేస్తుంది. కాబట్టి ఈమె పరిచర్య ప్రార్థనా పరిచర్య. వయోవృద్ధురాలు ఎక్కడికి వెళ్ళలేదు, కానీ దేవాలయంలో ఉండి మాత్రం ప్రార్థించింది. చాలామంది అంటారు, మాకు ఏమి రాదండి, ఏమి చేయటం రాదో అంటారు. ప్రార్థన చేయటం వచ్చి కదా, ప్రార్థన చేయటం కూడా ఒక పరిచర్య. గమనించాలి ప్రియురాలు, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి మీ జీవితాల్లో ఇవన్నీ ఉపయోగపడతాయని చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు గమనించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇక్కడ ఇప్పుడు చేసినటువంటి ఇప్పుడు పరిచర్య ఏంటంటే ప్రార్థనా పరిచర్య. ప్రార్థన కూడా ఒక పరిచర్య. ఈ యొక్క సత్యాన్ని ప్రతి వారు గ్రహించాలి. సరే, ఇంకొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ శిష్యులు అక్కడ వృత్తి ఏంటి? ఆ వృత్తిని వదిలి ఏం చేశారు? వాళ్ళు ప్రభుని సేవించారు. పౌలు గారి యొక్క వృత్తి ఏంటి? డేరాలు కుట్టుకుంటూ ప్రభుని సేవించాడు. యెహోషువ కుటుంబంతో కలిసి దేవుని సేవించాడు. అలాగే మగ్దలేని మరియ గారు ధనముతో, ఆ మగ్దలేని మరియ మరికొంతమంది మహిళలు ప్రభును పరిచర్య చేశారు. అన్న అనేటువంటి ఈ విధవరాలు ఉపవాస ప్రార్థనలతో దేవుని సేవించింది. పరిచర్యలన్నింటిలో ఇది గొప్ప పరిచర్య. ఎవరెవరు ఏం పరిచర్యలు చేశారో ఒక్కసారి మళ్ళీ చెప్తాను, కొంచెం కాన్సన్ట్రేట్గా జాగ్రత్తగా వినాలి. నెంబర్ 1, శిష్యులు ఏం చేశారు? వాళ్ళ యొక్క వృత్తిని వదిలేసి ప్రభుని సేవించారు. పౌలు గారైతే డేరాలు కుట్టుకుంటూ కూడా ప్రభుని సేవించాడు. యెహోషువ గారైతే కుటుంబం మొత్తంతో కలిసి దేవుని సేవించాడు. మగ్దలేని మరియ అత్తరు తెచ్చదు కదా, చాలా డబ్బులు విలువ పెట్టి, అంటే ధనముతో ఈ యొక్క మగ్దలేని మరియ, అలాగే కొంతమంది స్త్రీలు యేసుప్రభువు వారి యొక్క సమాధి దగ్గరికి వెళ్తారు కదా, వాళ్ళకు ఉన్నదంతా అమ్ముకుని వాళ్ళ దగ్గర పట్టుకెళ్ళి మరి చక్కగా వాళ్ళంతా కూడా ప్రభుని పరిచర్య చేశారు. కానీ అన్న అనేటువంటి మాత్రం ఈ విధవరాలు మాత్రం ఉపవాస ప్రార్థనలతో దేవుని సేవించింది. పరిచర్యలన్నిటిలో కలిసి గొప్ప పరిచర్య ప్రార్థనా పరిచర్య. ప్రార్థన చేయటకు మాత్రం మనం రావు, అన్ని చేస్తాం. కానీ సరే, ఇక్కడ ఈవిడి గురించినటువంటి ఇంకొక క్వాలిటీ లూకా సువార్త 2:36 మనం చూసినట్లయితే ఈమె ప్రవక్తి. 3వ క్వాలిటీ ఏంటంటే ప్రవక్త్రి. గమనించాలి ప్రియులారా, మహిళల్లో కొందరికి మాత్రమే ప్రవక్త్రి అనేటువంటి మాటలు చెప్పబడ్డాయి. నెంబర్ 1 దెబోరా, నెంబర్ 2 హుల్దా, నెంబర్ 3 మిరియాము ప్రవక్తలు అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ జాబితాలో ఈమె కూడా చేర్చబడింది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రవక్త్రి అంటే దేవునికి మానవులకు మధ్యవర్తి అని అర్థం అన్నమాట. ప్రవక్త్రి అంటే దేవునికి మానవులకి మధ్యవర్తి. అబ్బో, వండర్ఫుల్. చాలా అద్భుతమైన సత్యాలు మనకి ఈరోజు ఈ యొక్క వాక్య ధ్యానంలో దేవుడు మన అందరికీ తెలియజేస్తున్నాడు. ఆశ్రయించబడుతున్నారా? బలపరచబడుతున్నారా? దేవునికి స్తోత్రం. నెక్స్ట్ 4వ క్వాలిటీ ఏంటని చూసినట్లయితే ఈమె ప్రభువును స్తుతించింది. లూకా సువార్త 2:38. కొంతమంది ప్రభును స్తుతించారు. ఆయన స్తుతించకపోతే ఇతరులను తిట్టడానికి, దేవుని మీద సనగడానికి సాతానుగాడు మహిళల నోళ్లను వాడుకుంటాడు. స్తుతించే నోళ్ళు సనగలేరు, తిట్టలేరు. తిట్టేటువంటి వారు స్తుతించలేరు. ఏదో ఒకటి మాత్రం వస్తుంది. ఒకే ఊటలోంచి మంచి నీరు చెడ్డ నీరు రాదు. కాబట్టి స్తుతించేవారు సనగలేరు. స్తుతించకపోతే ఇతరులని తిట్టడానికి, దేవుని మీద సనగడానికి సాతానుగాడు మీ నోళ్లను వాడుకుంటాడు. సాతానుగాడు వాడుకునేలాగా మీరు ఉపయోగించుకుంటున్నారా? సాతానుగాడికి మీ నోళ్లను అప్పగిస్తున్నారా? మీరు శాపాలే వస్తాయి మీ నోట్లోంచి. వాళ్ళ నాశనం అయిపోవాలి, వీళ్ళ నాశనం అయిపోవాలి, వాళ్ళ మా గురించి ఇలాగ అనుకుంటున్నారు, వీళ్ళ గురించి మా గురించి ఇలాగ అనుకుంటున్నారని వాళ్ళని వీళ్ళని తిట్టడం. ఎవరు దొరకపోతే దేవుడిని పట్టుకుని సనగడం. ఎందుకు దేవుడు మాకు ఇలా చేస్తున్నాడు? ఎందుకు దేవుడు మా జీవితం ఇటువంటి పరిస్థితులు ఎలా చేస్తున్నాడు? ఎందుకని మా జీవితం ఇటువంటి భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి? ఎందుకని మా జీవితం ఇలాగా? ఎందుకని ఇలా ప్రశ్నించే వాళ్ళంతా కూడా ఏంటంటే సైతానుగాడు వాడుకుంటాడు. ఎందుకంటే మొట్టమొదట ఇది నిజమా? ప్రశ్నేసింది ఎవడు? సాతానుగాడే. అక్కడి నుంచి వచ్చింది ప్రశ్న. కాబట్టి ఇలాగా దేవుని ప్రశ్నించే వాళ్ళంతా కూడా సైతానుగాడు ప్రోత్సాహంతో చేసేటువంటి వారే. నా జీవితంలో ఎందుకు ఈ సమస్య? నాకు ఎందుకు ఈ కష్టం? నాకే ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి? ఇలా ప్రశ్నిస్తున్నారంటే సైతానుగాడు మిమ్మల్ని ప్రోత్సహించాడు.
వింటున్నారా? మనుషుడా, నువ్వేపాటి వాడు, దేవుని ప్రశ్నించడానికి నరమాత్రుడు, నరపుత్రుడా అని ఉంటుంది కదా బైబిల్లోను. కాబట్టి దేవుని ప్రశ్నించేటువంటి వారంతా కూడా సైతాను ప్రోత్సాహంతో చేస్తున్నటువంటి కార్యక్రమం అది. ఒకవేళ మీరు ప్రశ్నించుకోండి, ఒకవేళ మీరు ఆలోచించుకోండి, ఇంతవరకు ఎన్ని ప్రశ్నలు వేశారు దేవుడికి? ఎందుకు ప్రభా నాకు ఈ జీవితం, ఎందుకు నాకు ఈ కష్టం, ఎందుకు నాకు ఈ ఉద్యోగం, ఎందుకు నాకు ఈ భార్య, ఎందుకు నాకు ఈ పిల్లలు, ఎందుకు నాకు ఈ జీవితం, ఇట్లాగా చాలామంది ప్రశ్నించుంటారు. మానేసుకుందాం, క్షమింతాడు దేవుడికి నుంచి విడిచిపెట్టేసి ఇంకెప్పుడు కూడా మాట్లాడకండి. హల్లెలూయా. దేవుని మీద సనగడానికి సాతానుడు జాగ్రత్త, మిమ్మల్ని మీ నోళ్ళు వాడేసుకుంటాడు. కాబట్టి స్తుతించేటువంటి స్త్రీ సనగలేదు, సనిగేటువంటి స్త్రీ స్తుతించలేదు. స్త్రీలు మాత్రమే కాదు, అందరూ ఎల్లప్పుడూ కూడా ప్రభువును స్తుతించాలి. హల్లెలూయా. ఏంటంటే ఎఫెసీ 1 తెస్సలోనికై 5:18 ఉంటుంది కదా, ఎల్లప్పుడూ ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఎల్లప్పుడూ. ఎంత వండర్గా ఉందన్నమాట. బ్రేక్ఫాస్ట్ పొద్దునే చేస్తాం, లంచ్ మధ్యాహ్నమే చేస్తాం, డిన్నర్ సాయంత్రమే చేస్తాం కదా. ఇంకేముంది? ఏ పనైనా కానీ ఒక టైం ఉంటుంది, ఒక సందర్భం ఉంటుంది. కానీ ఎల్లప్పుడూ చేసే పని ఏమన్నా అంటే స్తుతించడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలటండి ఎల్లప్పుడూ కూడా. దేవునికి స్తోత్రం. వండర్ కదా. కాబట్టి ఇక్కడ అందరూ కూడా దేవుని ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ప్రభుని స్తుతించాలంట. హల్లెలూయా. నెంబర్ 5, 5వ పాయింట్ ఏంటంటే ఈమెలో ఉన్నటువంటి గొప్ప మరి చాలా ప్రాముఖ్యమైన విషయాలు అన్న గురించి, మన మరియమ్మ గారి కంటే ఎక్కువగా అన్నగారి గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈమెలో ఉన్నటువంటి 5వ గుణలక్షణం ఏంటంటే ఆయనని గురించి మాట్లాడిందంటండి, దేవుడి గురించి మాట్లాడిందంటండి. లూకా సువార్త 2:38 మనం గమనించినట్లయితే, విమోచన కొరకు కనిపెట్టుచున్నటువంటి వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. అంటే ఒక 110 సంవత్సరాల వృద్ధురాలు ఎవరి గురించి మాట్లాడుతుందంటండి? నా కాలు నొప్పి, నా బ్యాక్ పెయిన్, నా సమస్య, నా ఒంటరితనం, నా జీవితం, నా బాధ ఏం చెప్పట్లేదు ఆమె. ఎవరి గురించి మాట్లాడుతుంది? ఆమె సమస్యల గురించి మాట్లాడతలేదు ఇక్కడ. విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో కూడా ఆయనను గురించి మాట్లాడుచూ ఉండెను. వయోవృద్ధురాలు సర్వసాధారణంగా ఏం చేస్తుంది? ముసలామే సనుక్కుంటూ గొనుక్కుంటూ ఎప్పుడు సనుగుతూ ఉంటుందండి ఆ ముసలమ్మ, ఎప్పుడు ఇలాగ ఉంటుందండి, అలా ఇదే కదా. కానీ ఇక్కడ ఏంటి? ఆమె సనుగుకోవట్లేదు, గొనుక్కోవట్లేదు, దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నది. వండర్ కదా. ఏం నేర్చుకుంటున్నాం మనం? 110 సంవత్సరాలు ఆమె సమస్యలు చెప్పుకోవట్లేదు. 110 సంవత్సరాలు ఆమె తన జీవితం ఏంటి అని చెప్పి ఆలోచించట్లేదు. 84 సంవత్సరాల ఆ యొక్క విధవరాలుగా ఉన్నటువంటి ఆమె, భర్త లేనటువంటి ఆమె సమస్యల గురించి మాట్లాడతలేదు, ఆమె జీవితం గురించి ఆలోచించట్లేదు. ఇంకేముంది రండి, నాకు ఆధారం ఏముంది, అయిపోయింది జీవితం అంతాను. కాటికి కాళ్ళు, కూటికి చేతులు చాపేశాను. ఇంకా నాకేముంటుంది కోరిక, నాకేముంటుంది, అసలు నేనేం మాట్లాడతాను, నా మాట ఎవరు వింటారు? మీలో చాలామంది అంటారు కదా, ఇంకా నా మాటకి విలువ ఏమున్నదండి, అయిపోయింది నా జీవితం, నా మాటకి విలువ ఏముంది. అక్కడ ఆవిడ వయసు ఎంత? అరౌండ్ 110 సంవత్సరాల పైన, 100+ ఉన్నటువంటి ఆవిడ దేవుడి గురించి మాట్లాడుతుందంట. ఎవరైతే విమోచన కొరకు కనిపెడుతున్నారో వారందరితో కలిసే యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతూ ఉన్నదంట. ఎంత అద్భుతం చూసారా? మాట్లాడతారు మీరు ఎప్పుడైనా యేసు ప్రభు గురించి? ఎవరైనా బంధువులు వచ్చారు దేవుడి గురించి మాట చెప్తారా? నో 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 నో. వాళ్ళు బంగారం కొన్నారా? వాళ్ళు ఇల్లు కొన్నారా? వాళ్ళు బాగుపడిపోయారా? ఓహో, వాళ్ళ అప్పుల్లోకి ఇరుక్కుపోయారా? వాళ్ళు లాస్ అయిపోయారా? వాళ్ళ జీవితం పతనం అయిపోయిందా? ఆహా, మరంతే. ఇయే మాటలు తప్ప ఎప్పుడైనాను అసలు యేసుప్రభు ఎంత గొప్పవాడు తెలుసా? ఎర్లీ మార్నింగ్ 3:30 ప్రార్థనలు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు తెలుసా? ఈరోజు ఎర్లీ మార్నింగ్ 205 మందిని దేవుడు తోడుకుని వచ్చాడు తెలుసా? అసలు ఎలా జరుగుతుందో తెలుసా? అక్కడ ఊహించినటువంటి అద్భుత కార్యాలు జరుగుతున్నాయి తెలుసా? అలా చూస్తూ ఉండగానే మిరకల్స్, వండర్స్ జరుగుతున్నాయి తెలుసా? దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? ప్రతిరోజు అనేకమైన సాక్ష్యాలు మేము వింటున్నాం తెలుసా? అనేక మందిని దేవుడు బలపరుస్తున్నాడు తెలుసా? ప్రార్థనతో సాధించలేదంటూ లేదు తెలుసా? ఎన్ని సాక్ష్యాలు వింటున్నావు తెలుసా? ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి తెలుసా? నిజంగా మొట్టమొదటిగా నువ్వు లేచి దేవుని సన్నిధిలో గడిపితే ఎంత బాగుంటుందో తెలుసా? ఉదయమే ప్రార్థించి అలవాటు చేసుకుంటే మన జీవితాలు ఎంత బాగుంటాయి తెలుసా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా చెప్పారా? పక్క వాళ్ళని ప్రభావితం చేశారా? సమస్యల్లో ఉన్న వారి కొరకు మరి ప్రార్థన చేస్తూ వాళ్ళ పరిష్కార మార్గాలను వారికి తెలియజేశారా? వాళ్ళ గురించి ఆలోచించారా? నో. మా వయసు ఇంతండి, మా సమస్య ఇదండి, మా జీవితం ఇదండి, మా అప్పు ఇదండి, మా అనారోగ్యం ఇదండి, మా బాబు, మా కుక్క, మా కోడి,
మా ఇల్లు, మా పొలము, నా బీపీ, నా షుగరు, నా అప్పు, ఇదే సమస్య ఎప్పుడు. కానీ ఇప్పుడు ఏమీ సమస్య చెప్పలేదండి. లేవంటారా, ఉండవంటారా, పక్కన పడేస్తుంది డస్ట్బిన్లో. వాటి గురించి ఆలోచించట్లేదు. చాలా అద్భుతమైన విషయం అన్నమాట. దేవునికి స్తోత్రం. వింటున్నారా? కానీ ఈమె జీవితంలో లేదు, సమస్య లేదు. సనుగుడికి స్వస్తి చెప్పేసింది. దేవుని పిల్లలతో మాట్లాడటం ఈమె నేర్చుకుంది. ఈమె ప్రార్థనా పరురాలు మాత్రమే కాదు ప్రియులారా, సువార్థికురాలు కూడా. హల్లెలూయా. నెక్స్ట్ 6వ పాయింట్ ఏంటంటే, అన్న అంటే అర్థం ఏంటి? అన్న అంటే అర్థం కృప, దయ. నిజంగానే ఈమె ప్రభు కృపను, దయను పొందింది. ఈమె కృపమ్మ లేదా దయమ్మ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ కృపమ్మను లేక ఈ దయమ్మను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాము. లోకంలో దయ సన్నగిల్లిపోతుంది ప్రియులారా ఈ రోజున. చివరిగా 7వ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. చాలా అద్భుతమైన వర్తమానం మరలా వినండి. 7వ పాయింట్ ఏంటంటే, దేవాలయం విడి ఉన్నటువంటి మహిళ. లూకాసు వార్త 2:37లో మనం గమనించినట్లయితే దేవాలయమును విడి ఉన్నటువంటి మహిళ. ఈమె దేవాలయం విడవలేదంటండి. దేవాలయమే ఈమె యొక్క నివాసం, దేవాలయం ఈమె యొక్క సొంత గృహం. దేవాలయంలోనే నివసిస్తూ మిగిలినటువంటి సమయం ప్రార్థనలో గడుపుతూ ఉండేటువంటిది. మన సంఘాల్లో వృద్ధులైనటువంటి స్త్రీలు అన్నను అనుసరించినట్లయితే సంఘాలకు ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. ఇటువంటి తల్లులను ఎక్కువగా దేవుడు మన సంఘాలకు దయచేయునుగాక. ఇటువంటి తల్లులు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన చుట్టుపక్కల ఉందురుగాక. హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్లో స్త్రీల పాత్ర ఎంత అద్భుతంగా ఉంది. ఇద్దరు గురించి మనం ధ్యానించుకున్నాం, మరియమ్మ గారు, అన్నగారు. చాలామంది పేర్లు పెట్టుకుంటారు. అన్నమ్మ అంటే నేను ఏమనుకున్నానంటే అన్నానక కోమల అమ్మ అనుకునేవాడు. కానీ అన్నమ్మ అంటే కృపమ్మ, దయమ్మ అనేటువంటి విషయం నాకు నిజంగా చాలా టైం పట్టింది తెలుసుకోవటానికి. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వర్తమానం వినడానికి దేవుడు మిమ్మల్ని తోడుకుని వచ్చాడంటే ఖచ్చితంగా మీ జీవితంలో కూడా మిమ్మల్ని కూడా ఈ అన్న వలె వాడుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకుందాం. అన్న వయసు మీరు అనుకున్నట్టు 84 సంవత్సరాలు కాదు. భర్తతో ఉన్నటువంటిది 7 సంవత్సరాలు. మరి పెళ్లి కాకముందు ఒక 19 ఇయర్స్ వేసుకుంటే 110 సంవత్సరాల పైనే వచ్చేస్తుంది ప్రియులారా. 100+ ఇయర్స్లో ఆవిడ అంత చేస్తే 40-50 సంవత్సరాలు లేనటువంటి నీ జీవితం ఎలా ఉండాలి దేవుని కొరకు? ఒక 30, 40, 50 లోపల ఉన్నటువంటి నీ జీవితం దేవునికి ఎంత మహిమార్థంగా ఉండాలి, ఎంతమందిని ప్రభావితం చేయాలి, ఎంతమందిని దేవుని వైపు నడిపించాలి, ఎంతమంది దగ్గర నువ్వు సనుగుతున్నావు, గొనుగుతున్నావు, లేక స్తుతిస్తూ ఉన్నావు, ఎంతమందిని దేవుని వైపు నడిపించగలుగుతున్నావు, ఎంతమంది జీవితాల్లో నువ్వు ప్రభావితం చేయగలుగుతున్నావు, నీ గురించి ఎంతమంది సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఈ రోజున జీవితాలు మార్చుకుందామా? నోరు తెరిస్తే సువార్త, దేవుని వాక్యం, దేవుని సాక్ష్యం, దేవుని గురించినటువంటి మాటలే ఉండాలన్నమాట. హల్లెలూయా. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచాను తెలుసా? నేను 3కి లేస్తాను. 3:30కి నేను ప్రార్థనలో పాలు పంచుకున్నాను. దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు. ఈరోజు వాక్యం ఏంటి తెలుసా? ఇది ఒక్క 3 నిమిషాలు ఆలోచిస్తే ఎంత బాగుంటుందంట జీవితం. ఇది ఒకసారి విను అని చెప్పి మీ స్నేహితులను ప్రభావితం చేయండి. వాళ్ళ వైపు ఈ యొక్క వాక్యాన్ని పంపించండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అటువంటి భాగ్యం ఈ మాటలించిన వారందరికీ దేవుడు దయచేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.